गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। శ్రీమన్నారాయణుని దివ్య చరణములకు ప్రణామాలతో ఈ గృహస్థులైనటువంటి వారికి మా శుభ ఆశీస్సులు నారాయణ స్మరణలు తెలియజేస్తూ మరి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన మీ అందరికీ శివస్మరణలు తెలియజేస్తూ ఆత్మీయ బంధువులారా మరి చక్కగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారు. మరి 4 మాటలు వినాలనే సంకల్పంతో ఉన్నారు. మరి అందరినీ మన బంధువులు ఎందుకు పిలుస్తాము? ఈరోజు కథ చెప్పిస్తున్నాం అక్క రండి, కథ చెప్పిస్తున్నాం అన్నారండి అని బంధువులు పిలిపించుకుంటాం. ఎందుకు పిలిపిస్తాం? కథ కోసం పిలిపిస్తాం. మరి మనం కథ వింటామా? కథ వినేవాళ్ళు పుణ్యాత్ములు. చాలామంది కింద కూర్చొని ఆయన ఒక ఆయన ఇక్కడ ఒక ఆయన అక్కడ కూర్చొని రాజకీయం మాట్లాడుకుంటా ఫోన్లు చూసుకుంటూ కూర్చుంటారు. కాబట్టి కథ వింటే ఏం లాభం అంటే పుణ్యశ్రవణ కీర్తనాయ నమః అని శ్రీమన్నారాయణుని నామాల్లో పుణ్యశ్రవణ కీర్తనాయ నమః అని ఉంటుంది. పుణ్యం వస్తుందంట. ఎవరి గురించి వింటే పుణ్యం వస్తుంది? ఆయన శ్రీమన్నారాయణుడు. ఎవరి గురించి పాడితే పుణ్యం వస్తుంది? ఆయన శ్రీమన్నారాయణుడు. కాబట్టి మరి భగవద్గీత కానీ రామాయణం కానీ భారతం కానీ భాగవతం కానీ సత్యనారాయణ స్వామి కథలో ఈ వ్రతము చేసే వాళ్ళకి ఎంత పుణ్యమో చూసే వాళ్ళకి ఎంత పుణ్యం వస్తుంది అంటున్నాడు చూడండి. మరి చేస్తే కూడా ఎంత పుణ్యమో చూస్తే కూడా అంత పుణ్యం అని ఉంటుంది. కాబట్టి మరి ఆ శ్రీమన్నారాయణుడి గురించి వినాలే, పుణ్యం వస్తుంది. మరి దేవుడు మనకు వినడానికి 2 చెవులు ఇచ్చాడు. చెవులు ఎన్ని ఇచ్చాడమ్మా? మనకి 2 ఇచ్చాడు. తినడానికి నోరులు ఎన్ని ఇచ్చాడు? 1 ఇచ్చాడు. ఎన్ని పూటలు తింటున్నాం మనం? 1 నోరు ఇస్తే 3 పూటలు నేను తింటున్నా. 2 పూటలు చాయ్ కాఫీలు, 5 పూటల పని చెప్తున్నాం. 2 చెవులు ఇస్తే ఎన్నిసార్లు విన్నాం భగవంతుని గురించి? భాగవతం విన్నామా? రామాయణం విన్నామా? భగవద్గీత విన్నామా? మనం పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మన జీవితం వేగవంతం అయిపోయింది. 1 నిమిషం కూడా మనం సమయాన్ని దాన్ని వినియోగం చేసుకోవట్లేదు. కాలమే భగవంతుని యొక్క స్వరూపం. కాలం ఎవరి కోసం ఆగదు. కాబట్టి భగవద్గీత చెప్తుంది, అయ్యా ఈ ప్రపంచం దుఃఖాలయం అన్నది. మనం నవ్వుతూ వచ్చినా ఏడుస్తూ వచ్చినా భూమి మీదకి ఏడుస్తూ వచ్చినాం. మరి పోయేటప్పుడు మనం నవ్వుతూ ఉంటామా ఏడుస్తూ ఉంటామా? పోయేటప్పుడు కూడా ఏడుచుకుంటూనే పోతాం, వచ్చినప్పుడు ఏడ్చుకుంటూ వచ్చినాం. మరి ఎన్ని కోట్లు ఉన్నవాడు ఎవడైనా ఆనందంగా ఉన్నాడా? ఎన్ని కోట్లు ఉన్నవాడు కూడా ₹1 తక్కువనే ఉంది. ఎంత సుఖం అనుభవించినా దుఃఖపెట్టే పోతా ఉంది. కాబట్టి ఈ ప్రపంచమే దుఃఖాలయము. మరి దుఃఖం అంటే ఏడవడానికైనా వచ్చినామా మనం? కాదు కాదు, దుఃఖాలు పోగొట్టుకొని వచ్చినాం మనం. ఎందుకు ఏడ్చినాం అసలు అంటే పురాణాలు చెప్తున్నాయి. మనది భారత భూమి, పుణ్యభూమి, కర్మభూమి, దేవభూమి, వేదభూమి. అయ్యా గర్భంలో ఎంత బాధపడ్డాం మనం. వసితో మాతృగర్భేషు పీడితోహం జనార్దన గర్భవాస క్షయకర త్రాహిమా మధుసూదన. ఓ శ్రీమన్నారాయణ, అమ్మ కడుపులో చాలా దుఃఖం పడుతున్నానయ్యా.
ఎముకల మధ్యన నలుగుతున్నానయ్యా, మలమూత్రాల వాసన వస్తుందయ్యా, గాలి లేదయ్యా, చస్తున్నానయ్యా దుర్వాసనకి, నన్ను బయటేయి, ఓ పరమాత్మ నన్ను బయటేయి, నన్ను రక్షించు, తొందరగా నన్ను బయటేయి. నన్ను బయటేసిన వెంటనే నీకే నమస్కరిస్తా, నీకే పూజిస్తా, నీకే ధ్యానిస్తా. ఎంత బాధపడ్డామంట. గర్భోపనిషత్తు అని ఉంటుంది మనకు. ఉపనిషత్తు అంటే ఏంది అసలు? ఉపనిషత్, సత్యం సమీపంలో ఉంచింది ఉపనిషత్. సత్యం అంటే ఏంది? జ్ఞానము. జ్ఞానం ఎంత? ఎన్ని తెలుసుకోండి మీరు ఈ ప్రపంచంలో ఒక విషయం తెలియని మిగిలిపోయి ఉంటుంది మనకు. ఎన్ని తెలుసుకోండి మీరు, ఇంకొక విషయం మిగిలిపోయి ఉంటుంది. సత్యమే జ్ఞానం. జ్ఞానం అనంతం, అనంతం పరమాత్మ. కాబట్టి భగవద్గీతలో అర్జున, జ్ఞానం తే అహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా న ఇహ భూయః అన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. అర్జున, దేన్ని తెలుసుకున్న తర్వాత ఈ ప్రపంచంలో నీకు ఇంకా ఒకటి తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదో అది నేను చెప్తాను, నువ్వు వినవయ్యా అన్నాడు భగవద్గీత. మరి భగవద్గీత ఎంతమంది చదువుతున్నారు లోకం మీద? మనకేం పని దాంతో? పొద్దున్న లేచినామంటే ఎట్లా బతకాలి, ఎట్లా బతకాలి, ఒకటే ఉరుకులాట. రోడ్ల మీద చూస్తుంటే వేగం 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 వేగం. ఎంత వేగం, ఎంత దూరం పరిగెత్తుతావు మిత్రమా? ఎంత దూరం పరిగెత్తినా ఒకనాడు నీకు దీర్ఘనిద్రమయ్యేది ఎక్కడ? ఒక మహానుభావుడు అంటాడు, పెద్ద ఇల్లు కట్టుకున్నాడ. అప్నే ఖాతిర్ మహల్ బనాయా అప్ హీ జాకర్ జంగల్ సోయా. మిత్రమా, పెద్ద ఇల్లు కట్టుకున్నావు నేను పడుకుందామని, కానీ నువ్వు దీర్ఘనిద్ర మాత్రం శ్మశానం మీద చేయాలి, భూమిలో చేయాలి. చూసారా ఏమండి? కాబట్టి ఏది సత్యం? జ్ఞానం సత్యం. ఏది వినాలి? భగవంతుని గురించి వినాలి. ఏది తెలుసుకోవాలి? వేదములు. విత్ అంటే తెలుసుకో అని అర్థం. వేదాలు చదువుతామా మనం? వేదాలకి పోతామా మనం? అవసరం లేదు. ఇదం గీతాశాస్త్రం సమస్త వేదార్థ సార సంగ్రహభూతం. ఒక్క భగవద్గీతను గనక చదివితే, ఒక్క భగవద్గీతను గనక వింటే 4 వేదాల సారమంతా కూడా దాంట్లో ఉందంటున్నాడు. ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అని ఉంటుంది దీంట్లో. ఉపనిషత్తు సత్యముని ముందుంచింది. బ్రహ్మ విద్య, బ్రహ్మ విద్య అంటే లోకంలో మనం అంటుడు ఇదో పెద్ద బ్రహ్మ విద్య అయిపోయింది అంటుంటారు కదా మీరు. బ్రహ్మ విద్య అంటే ఏంది? బృహత్, చాలా గొప్పనైన విద్య. ఎంత గొప్పది? చావు పుట్టుకల నుంచి బయట వేసే విద్య. ఎన్నిసార్లు పుట్టాం, ఎన్నిసార్లు చచ్చాం, ఎన్నిసార్లు వస్తున్నాం పోతున్నాం. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనే ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖకరణే. గోవిందుణ్ణి భజించండి, గోపాలుణ్ణి భజించండి. ఎన్నిసార్లు పుట్టావు, ఎన్నిసార్లు చస్తున్నాం, ఎన్నిసార్లు కొడుకుగా ఉన్నాం, ఎన్నిసార్లు స్త్రీగా పుడుతున్నాం, ఎన్నిసార్లు పురుషుడిగా పుడుతున్నాం, ఎన్నిసార్లు తల్లిగా ఉన్నాం, ఎన్నిసార్లు తండ్రిగా ఉన్నాం. ఎందరికీ కొడుకుగాడు ఈ జీవుడు, వెనకకెందరికీ తండ్రిగాడు ఈ జీవుడు. ఎన్నిసార్లు పుట్టాము, ఎన్ని లక్షల సార్లు పుట్టాము ఇప్పటి వరకు? 83,99,999 జన్మలు ఎత్తి మానవ జన్మ వచ్చింది. మానవ, ఓ మానవా, మానవా, చావు పుట్టుకల్నిగా మానవా, మానడానికి వచ్చింది ఈ జన్మ. ఇంకో జన్మను పుట్టడానికి రాలే మళ్ళీ. కాబట్టి భగవద్గీతలో జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృత్యుస్య చ తస్మాత్ పరిహార్యేతే నత్వం శోచితుమర్హసి. జాతస్య ధ్రువో మృత్యు. మన ఎంబడి పుట్టుకతోటి ఏమొచ్చిందట మనకి? మన ఎంబడే ఎప్పుడు నీడలా ఉంటుందట, సాగు ఉంటుందట.
మరి చావుతో సమస్య పరిష్కారం అయిపోయిందా? ధ్రువం జన్మ మృత్యుస్య చ, చచ్చినవాడు మళ్ళీ పుడుతున్నాడు. పుడితే నష్టం ఏంటి? దుఃఖాలయం కడుపులో ఎట్లా ఉన్నా జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. జన్మ మృత్యు, పుట్టినవా దుఃఖంతో వచ్చాం, చచ్చేటప్పుడు దుఃఖం ఉంది. జన్మ మృత్యు జర, ముసలిగా ఇంకెవడన్నా ఆనందం ఉంటాడా? రోగాలు వ్యాఘ్రం పులిలాగా పడతాయట రోగాల మీద. కాబట్టి ఎక్కడ చూసినా లోకంలో లోకం శోకహతం చ సమస్తం విద్దివ్యాధి అభిమానగ్రస్తం. లోకం శోకహతం, ప్రపంచమంతా దుఃఖము చేత కొట్టబడింది. ఎక్కడ చూడండి దుఃఖాలయం, ప్రపంచమే దుఃఖాలయం అండి. కాబట్టి మనం దేనికి వచ్చామయ్యా? బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం. ఎవడు ఆనందంగా ఉన్నాడయా? ఎవడు పెద్ద గొప్పనైన ఆనందం పొందుతున్నాడు? పరమసుఖం ఎవడు పొందుతున్నాడు? కేవలం జ్ఞానమూర్తి. ఈ లోకంలో ఎవడు సుఖంగా ఉన్నాడు? జ్ఞానం ఉన్నటువంటి వాడే సుఖంగా ఉన్నాడు తప్ప ధనాధిక్యం సుఖాధిక్యం అని ఎక్కడా లేదు. గగన సదృశ, ఆకాశం వల్ల విస్తారమై తత్వమస్యాది లక్ష్యం. తత్వమసి అంటే ఏంటి? తత్ అంటే అది, త్వం అంటే నీవు, అసి అంటే అయి ఉన్నా, అది నీవే అయి ఉన్నావు. ఓ మానవ తెలుసుకో. ఏది? ఏకో నైకః సవః కః కిం యత్ తత్ పదమనుత్తమం లోకబంధుర్ లోకనాథో మాధవో భక్తవత్సలః. ఏకః, ఏకో నారాయణ, నా ద్వితీయోస్తి కచ్చిత్, రెండవ వస్తువు లేదు, ఉన్నది ఒకటే భగవంతుడు. నా ఏక ఒకడే కాదయ్యో, సర్వమున్నతని దివ్యకళాయమయమంచు విష్ణునందు ఉల్లము చేర్చితారడవి నుండుట మేలు నిశాచరాగ్రణే. ప్రహ్లాదుడు చెప్తాడు, సర్వమున్నతని దివ్యకళామయం సర్వభూతాత్మనే నమః. పరమాత్ముడు ఎవరిలో లేడు, అందరిలో ఉన్నాడు. కాబట్టి పోతన గారు ఎవనిచే జనించు జగము ఎవని లోపల ఉండు లీనమై ఎవని యందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు అనాది మధ్యలయుండెవ్వడు సర్వము తానే అయిన వాడెవ్వడు వానిని ఆత్మభవం ఈశ్వరునే శరణంబు వేడెదన్. గజేంద్ర మోక్షంలో ఏనుగు ఆలోచన చేస్తుంది. 1000 ఏళ్ళయిందండి పట్టుకొని ముసలి. మనిషి కూడా తన శక్తి ఉన్నంత వరకు నేను నేను అనుకుంటాడు. ఎప్పటి వరకు భగవంతుడి దగ్గర ఓడు, నా ప్రయత్నం అంతా అయిపోయింది. ఇక ఒక ఆశ, ఏమో చూద్దాం, దేవుణ్ణి నమ్ముదాం. లాస్ట్ ఫైనల్గా గజేంద్రుడు 1000 సంవత్సరాలు పోరాటం చేసినండి నీళ్ళల్లా. ముసలి పట్టుకున్నది వదులుతలేదు. కుక్క చేతులు ఓడిపోతాడంట ముసలి బయటకు వస్తే. స్థానబలం, అది నీళ్ళలో ఉంది కాబట్టి, దాని స్థానంలో ఉంది కాబట్టి దానికి బలం ఉంది. కాబట్టి ఏనుగు 1000 సంవత్సరాలు అయింది కానీ విడిపించుకోలేకపోయింది. అప్పుడు వచ్చింది పద్యం. లావుకింతయు లేదు ధైర్యంబు విలోలంబయ్యే ప్రాణంబుల్ టవుల్ తప్పెను మూర్చవచ్చే తనుగుండ శంశమంబయ్యడి రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక నీవే తప్పని తప్పరం బెరుంగన్ మన్నింపందగుండేను నిన్. ఏనుగు బాధలో పడ్డది. రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక నీవే తప్పని తప్పరం బెరుంగన్ మన్నింపంతగుండీను నిన్ అన్నది. అయిపోయింది కానీ నా పని ఏం లేదు, చచ్చిపోతున్నా నేను. డౌట్ వచ్చింది.
కలడందురు దీనులయడా కలడందురు పరమయోగి గణముల పాలిన్ కలడు కలండనడు వాడు కలడో లేడో. అసలు దేవుడు ఉన్నాడు 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 అంటారు కదా, ఇంతకు ఉన్నాడో లేడో నాకు డౌట్ వచ్చేసిందండి. చాలామంది మన నాస్తికులు కూడా ఇందుకే తయారైపోతారు. ఈయన ఏదనుకుంటే అది కావాలి, లేకపోతే నాస్తికులం అయిపోతాం మనం. కాబట్టి జ్ఞానం అనేది చాలా ప్రధానమైంది మనిషికి. అగ్ని వినా నపాకం. అగ్ని లేకుండా మీరు వంట చేస్తారా? జ్ఞానం వినా నమోక్షం. జ్ఞానం లేకుండా మోక్షం లేకు అన్నాడు. అందుకే భగవద్గీతలో అర్జున నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మని విందతే. అర్జున, జ్ఞానము కంటే పవిత్రమైన వస్తువు ఇంకొకటి లేదు పో అన్నాడు శ్రీకృష్ణుడు. మరి అటువంటి జ్ఞానం ఎక్కడైనా దొరుకుతుందా చెప్పండి? ఒక జ్ఞానం పాకెట్ తెస్తారా రామంతపూర్లో? కొన్ని కోటిలోకి వెళ్తే దొరుకుతుందా? దొరకదు. సూపర్ మార్కెట్లో దొరకదు. ఏదైనా దొరుకుతుందా? ఎక్కడా దొరకదు జ్ఞానం. జ్ఞానం దొరికేది కేవలం ఇక్కడే. అందుకే వినాలే. తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమల వచనం సర్వధీ సాక్షిభూతం భవాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. కాబట్టి జ్ఞానం అనేది చాలా గొప్పది. అది దొరికేది కాదు. కూరగాయలు ఎక్కడైనా దొరుకుతాయి, బయట దొరుకుతాయా లేదా కూరగాయలు? వెండి బంగారం కావాలంటే చార్మినార్ లేదా బేగం బజార్ పోవాలి మనం. బంగారం కొట్లు తక్కువగా ఉంటాయి. వజ్రాల కొట్లు ఉంటాయి ఎక్కడన్నా? భగవద్గీత వజ్రం. ఇది వినేవాడు పుణ్యాత్ముడు. గీత వింటే రాత మారిపోతుందట. అంతే, ఏం చేయాల్సిన పని లేదు. అందుకే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. అర్జున, శ్రద్ధ కలిగిన వాడికి జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం కలిగిన వాడికి ఇంద్రియ నిగ్రహం లభిస్తుంది. ఇంద్రియ నిగ్రహం లభించిన వాడికి త్వరితగతిన మోక్షం లభిస్తుంది. జ్ఞానం లేకపోతే మోక్షం లేదు. అంతే. అగ్ని లేకపోతే వంట లేదు. కురుతే సాగర గంగా గమనం వ్రత పరిపాలనం అథవా దానం జ్ఞాన విహీన జన్మశతేన నా విందతి మోక్షం. భజగోవిందంలో అయ్యా, ఎన్ని గంగల్లో మునుగు, ఎన్ని వ్రతాలు చేయి, ఎన్ని దానాలు చేయి, ఎన్ని తపస్సులు చేయి, జ్ఞాన విహీన జన్మ శతేన కోట్ల కొలది జన్మలెత్తినా జ్ఞానం లేకుంటే నీకు మోక్షం లేదు అన్నాడు. కాబట్టి భగవద్గీత జ్ఞానకాండ, కర్మకాండ, భక్తికాండ, యోగకాండ 4 ఉన్నాయి భగవద్గీతలో. దాన్ని వింటే చాలు, తల రాత మారిపోతుంది. అంత గొప్పనైనది భగవద్గీత. కాబట్టి దాంట్లో ఏమున్నది తెలుసుకుంటే మన జీవితము శాంతి లభిస్తుంది. ప్రపంచంలో శాంతి లేదు. వేగం 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 వేగం. ఎన్ని ఉన్నా ఒకటి లేదండి. లక్షలున్నోడు 10 లక్షలు సంపాదించాలంటాడు, 10 లక్షలు ఉన్నోడు 50 లక్షలు అంటాడు, 50 లక్షలు ఉన్నోడు 1 కోటి ఎట్లా చేయాలంటాడు, 1 కోటి ఉన్నోడు 10 కోట్లు ఎట్లా చేయాలంటాడు. దాని వెనకాల పడి పరిగెత్తుతున్నారు. కానీ అర్థం అనర్థం భావయ నిత్యం నాస్తి తతసుకాలేశ సత్యం. జగద్గురు ఆదిశంకరాచార్యులు, ఓ మానవ, అర్థం అనర్థం భావయ నిత్యం, ఇది ఎప్పుడు కూడా నీకు సుఖాన్ని ఇవ్వలేదు. చూడండి ఎంత శంకరాచార్యుడు, జగద్గురు ఆయన. నాస్తి తతసుఖ లేశ సత్యం, దానివల్ల లేశ మాత్రం కూడా నువ్వు సుఖపడలేవు, ఇది సత్యం. కాబట్టి ఏది ఉంటే సుఖపడతామయ్యా మనం? భగవంతుడి మీద భక్తి, భగవంతుడికి సంబంధించిన జ్ఞానం ఉంటే మనం సుఖపడగలుగుతాము. కాబట్టి మరి భక్తి ఎక్కడ దొరుకుతుందమ్మా? చాలామంది కొడుతున్నాం కొబ్బరికాయలు, చాలామంది పెడుతున్నాం పూలు, చాలామంది తిరుగుతున్నాం యాత్రలు, ఇదంతా భక్తి కిందకే వస్తుందా? భగవంతుడు దేనికి దొరుకుతాడు? ఎన్ని లక్షలు ఖర్చు ఎక్కువ పెడితే అంత గొప్ప భక్తి అయిపోయింది వాళ్ళే పట్టు. ఎంత గట్టిగా నోరు దించుకుంటే అంత గొప్ప భక్తి అయిపోయింది వాళ్ళే పట్టు. అట్లా కుదిరేది కాదు. ఎన్ని లక్షలు కాదు, ఎన్ని కోట్లు కాదు, నీ తలకాయ వరగొట్టుకున్నా భగవంతుడికి దయ కలగదు.
ఏం కావాలంటే ఆయనకి చిరుతర భక్తిని ఒక తులసీదళమర్పణ చేయువాడు. కేచర గరుడోరగ ప్రముఖ సంఘములో వెలుగన్ సదా భవత్ స్ఫురద రవింద పాదముల పూజలు నర్చిన వారికెల్లా తత్పరమర చేతి ధాత్రి గదా దాశరథి కరుణాపయోనిధి. ఒక్క తులసీదళం ఎవడు శ్రీమన్నారాయణుడికి పెడతాడో. భక్తి అంటే ఆ కుచేలుడు ఏమిచ్చిండండి? ఆ కుచేలుని చేతి అటుకులు భక్షించి హెచ్చైన సంపదలిచ్చినావు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక నీవు ముచుకుందునకు మోక్షమిచ్చినావు. ఆ కుచేలుని చేతి అటుకులు భక్షించి హెచ్చైన సంపదలిచ్చినావు. శరణాగత త్రాని శబరి తెచ్చిన పనులు సంచితంబుగా ఆరగించినావు. వేద వేదంగయా విదురుని అన్నంబు కోరి వేడుకతోను గుడిచినావు. జానకి నాద మీద సజనుల ఇండ్ల తులసి దళమైన నీ జిహువ తృప్తి పొందు. అచ్యుతానంద గోవింద హరి ముకుంద రామ తారక దశరథ రాజతనయ. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు కుచేలుడు ఏమిచ్చాడండి? ఆ కుచేలుని చేతి అటుకులు భక్షించి హెచ్చైన సంపదలిచ్చినావు. శబరిమాత ఏమిచ్చిందండి? శరణాగత త్రాణి శబరి తెచ్చిన పండ్లు సంచితంబుగా ఆరగించినావు. వేద వేదంగయా విదురుని అన్నంబు కోరి వేడుకతోను గుడిచినావు. విదురుడు ఏమిచ్చిందండి? జానకి నాద మీద సజనుల ఇండ్ల తులసి దళమైన నీ జిహువ తృప్తి పొందు. అచ్యుతానంద గోవింద హరి ముకుంద రామ తారక దశరథ రాజతనయ. కాబట్టి కుచేలుడు ఏమిచ్చినండి శ్రీకృష్ణుడికి? కొన్ని అటుకులు తీసుకొని పోయిండండి బాబు. నడవడానికి చేతనైందా కుచేలునికి? కుచేలుని దేవురు పోరుబందర్, కృష్ణుడి దేవురు ద్వారకా నగరం. ఎంత దూరం ఉంటాయి రెండింటికి? 100 కిలోమీటర్లు ఉంటుంది. పోరుబందర్లో గాంధీ జన్మించాడు, పోరుబందర్లో కుచేలుడు జన్మించాడు. ఇప్పటికీ కుచేలుడి యొక్క ఇల్లు ఉంది పోరుబందర్లో, వెళ్ళి చూడగలిగినాం దేవుడు దయ వల్ల. పెద్ద భవనం అయిపోయింది, ఏమీ లేదు, తినడానికి తిండి లేదు. పిల్లలు ఇంటి నిండా అమ్మ ఆకలి, నాయన ఆకలి, బట్టలు లేవు, తిండి లేదు. భార్య పుణ్యాత్ములు ఏమండి, మీకు చిన్నప్పటి దోస్తున్నాడు కదా, ఒక్కసారి పక్క ఊర్లోనే ఉన్నాడు, పోయిరా వద్దా అని అడిగింది. ఏం పోతాడు, సరే పోదాం అనుకుంటే దమ్ము లేదు, నడవడానికి ఓపిక లేదు. ఆ రోజుల్లో బైకులు లేవు, ఎద్దుల బండ్లు తప్ప ఏం లేవు, గుర్రాలు తప్ప ఈయన దగ్గర ఏమీ లేదు. పోతున్నావు కదా, ఇంతకైనా మంచిది ఇన్ని అటుకులు కట్టుకొని పో అని. చేలం అంటే వస్త్రం, కూచేలం అంటే పలిగిపోయిన బట్ట, అవి కూడా బట్టలు కూడా లేవు, పలిగిపోయిన బట్టలు ఉన్నాయి ఆయన దగ్గర. ఆ కొంగుల గిన్నె అటుకులు కట్టుకొని పోయాడు. ఎంత దూరం నడిచింది పొద్దుమిక వరకు? నడిచి 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 2-3 కిలోమీటర్లు నడిచినండి ఊరు నుంచి అవతలికి, అంతే. జై శ్రీమన్నారాయణ అనండి ఒకసారి. నడిచి నడిచి శాతకానుడు ఎంత నడుస్తాడండి? నడిచే వరకు అక్కడ అలసిపోయి పడిపోయాడు, సొమ్మశీలుడు. ఆ శ్రీమన్నారాయణుడు కృష్ణ భగవానుడు ఆంజనేయ అన్నాడు, వచ్చాడు. ఒక భక్తుడు మన కోసం నడుచుకుంటూ వస్తున్నాడయా, చేతగాక పడిపోయాడు, అడ్రస్ చెప్పిండు, పలానా చెట్టు దగ్గర కూర్చున్నాడు, ఎత్తుకొని రాపు అన్వాతం అన్నాడు. అందుకే ఏమంటారు, మనము ఒక్క అడుగు మనం దేవుని దిక్కేస్తే భగవంతుడు 90 అడుగులు మన దిక్కేస్తాడట. ఒక్క అడుగు మంది పడాలి మన దేవుడి దిక్కు. కాబట్టి ఆంజనేయుడు వచ్చిండు, ఎత్తుకొని పోయాడు. సరిగ్గా ఎక్కడ దింపిండు ఆయనను? ద్వారకలో దింపాడు తెల్లారేటప్పటికి. అక్కడ అడుగుతున్నాడు, అయ్యా ఇంకా ద్వారకా నగరం ఎంత దూరం ఉందయ్యా? ఇది ద్వారకా నగరమేనయ్యా. ఇంత తొందరగా ఎట్టు వచ్చాను నేను అంట. ఎవడు భగవంతుడి దగ్గర పోవాలనుకుంటాడో భగవంతుడు అంత తొందరగా దగ్గరకు దొస్తాడట ఆయన. ఇక్కడ శ్రీకృష్ణుని యొక్క అంతఃపురం ఎక్కడుందయ్యా? అదేందయ్యా గేట్ అదే అన్నారు. ఒర్రి అమ్మ, ఇది ఇంకా విచిత్రంగా ఉంది అనుకున్నాడు. లోపలికి పోదామంటే పోనిస్తారు ఆయనను. ఇప్పుడు మీరు సెక్రటరియట్లో పోనిస్తారా? మేము ఒకసారి ట్రై చేసినట్టు, ఓటేసింది మీరే, గెలిపించింది మీరే, పవర్ ఇచ్చింది మనమే. ఒకసారి పండి చూద్దాం సెక్రటరియట్కి. మీరు రాణి బట్టలు తెల్లగా ఉండాలి, లీడర్ అయి ఉండాలి,
అప్పుడు ఏదో రికమెండేషన్ చేస్తే లోపలికి కొనిస్తారు, లేకుంటే మన సొంటలు లోపలికి రానియారు. జై శ్రీమన్నారాయణ అనండి. ఆ కుచేలుడు అష్ట కష్టాలు పడ్డాడు, లోపలికి పోనిస్తలేదు. ఇక లాస్ట్ ప్రయత్నం ఏమన్నా డబ్బులు ఇద్దామంటే రూపాయి లేదా ఆయన తన లంచం ఇచ్చిపోదామంటే, ఒక్కసారి చెప్పండి అయ్యా, నా పేరు సుధామ అంటారు, కుచేలుడు సుధామ అని పేరు, ఒక్కసారి మీ చిన్ననాటి మిత్రుడు వచ్చిండ చెప్పుకోండి అన్నాడు. సరే ఎంతకైనా మంచిదని పోయినాడు నమ్మకం కలిగి. శ్రీకృష్ణ యదుభూషణ నరసక శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర ఈశ్వర. శ్రీకృష్ణ ఎవడో నీ చిన్ననాటి మిత్రుడట వచ్చిండయ్యా, మరి పంపాలా, పేరు పలానా సుధాముడట. అరే వచ్చిండ ఆయన, పదా నేనే వస్తా, రమ్మలే లోపలికి. పరిగెత్తుకుంటూ వచ్చిండ నా చిన్ననాటి మిత్రుడు వచ్చిండా. వచ్చే వరకే కుచేలుడు కనిపిస్తే గట్టిగా కౌలిగా ఇట్లా పట్టుకున్నాడట కుచేలుడిని. చూడండి, గోపాలకృష్ణ మహారాజుకి ఇట్లా ఎప్పుడైతే పట్టుకున్నాడో ఆయన అష్ట దరిద్రాలు తొలగినాయండి. కానీ ఆయనకు అనుభూతి కలగలే, నా దరిద్రం పోయింది అనుకోవట్లేదు. పట్టుకునే దాల్చావు స్వామి, పోయింది ఆయన దరిద్రం పోయింది. లోపలికి తీసుకొని పోయి సకల మర్యాదలుగా బంగారు కుర్చీ వేసి దాని మీద కూర్చునిబెట్టి బంగారు పల్లెరం తెచ్చి కాళ్ళు కడిగి ఆ తీర్థం తాగి నెత్తిలో చల్లుకొని పూజ చేస్తున్నాడు శ్రీకృష్ణుడు బ్రాహ్మణుడికి. మీలాంటి పెద్ద పెద్ద మహా తపస్సులు ఉన్నారు ఆ సభలో, వాళ్ళు అనుకుంటున్నారట, భాగవతంలో చెప్తాడు, ఏమి తపంబు చేసినకో ఈ ధరణి దివిజోత్తముండు తొల్బామున యోగి విస్మరదుపాసకుడైన రమాధినాదు తొల్ జన్మమున ఏమి తపంబు చేసినకో ఈ దివిజోత్తముండు కినయే ముని పుంగవులెంత వారలు. అబ్బా ఏం పుణ్యం చేసుంటాడు ఈ బ్రాహ్మణుడు, ఇతనికి సాటి ఎవరున్నారు? ఏ అవతారంలో నేడు శ్రీమన్నారాయణుడు ఒక బ్రాహ్మణుడు కాలు కడిగిండా? ఏం పూజలు చేశాడో ఈ బ్రాహ్మణోత్తముడు, ఇతనికి ఎవడైనా సాటి ఉన్నారా అనుకున్నారట. చూడండి, వాళ్ళందరూ కూడా కాలు కడిగి భోజనం పెట్టి మంచం మీద పండబెట్టి రుక్మిణీదేవి వింజామరడుతున్నదట, కాళ్ళు ఒత్తుతున్నాడ శ్రీకృష్ణుడు. చూడండి, అంతా అయిపోయిన తర్వాత విరామం అయిన తర్వాత కూర్చొని మాట్లాడుతున్నారు ఇక శ్రీకృష్ణుడు. ఏమి సుధామా, చిన్నప్పటి కొన్ని జ్ఞాపకాలని గుర్తున్నాయా? మనం చిన్నగా ఉన్నాం చూడు, అప్పుడు మనము అక్కడ పోయినాం చూడు, గురువు ఎక్కడ ఉజ్జయినిలో ఉంటుంది వీళ్ళ సాందీపిని విద్యా ఆశ్రమం, అక్కడ కూడా వెళ్ళాం దేవుడి దయ వల్ల. అయితే అక్కడ సాందీపిని విద్యాశ్రమంలో చదువుకున్నప్పుడు మన సాందీపుడు మన ఇద్దరిని సాయంత్రం పూట ఒకరోజు గోవుల కొట్టుకొని రమ్మంటే పోయినాం కదా, వర్షం వచ్చింది, బాగా తడిసిపోయాం, రాలేకపోయాం, చీకటైంది, చిమ్మ చీకటి, అక్కడే చెట్ల దగ్గర నక్కిపోయి ఉన్నాం వర్షానికి. ఎంత బాధపడ్డాం ఆ రోజు. కుచేలుడు చెప్తున్న శ్రీకృష్ణుడు, ఆ రోజు నువ్వు చలికి పండ్లు కొరుకుతున్నావు చూడు, కటకట కటకట, నాకు ఇంకా గుర్తుందయ్యా, చలికి ఎంత వణికినావు ఆ రోజు అంటున్నాడు. ఈయన చలికి వణకలే, కుచేలుడు జేబులో శనగలు తెచ్చుకొని ఒక్కొక్కటి నోట్లు వేసుకొని ఇక్కడ మళ్ళీ తింటున్నాడు. గోపాలకృష్ణ మహారాజుకి ఏమో తింటున్నావేమయ్యా అంటే, ఏం తినడం లేదు, చలి పెడుతుంది, పండ్లు కొరుకుతున్నా అంటున్నాడు. ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది కుచేల సుధామ అంటే సిగ్గనిపించింది నాకు. బంగారు పల్లెరుల కాళ్ళు అడిగి నెత్తిన చల్లుకొని తీర్థం దాగి బంగారు శయనం మీద పండబెట్టి వింజామర ఊపుతుంది. అబ్బా ఇతనికి నాకెంత తేడా ఉంచుడు, ఒక్క 4 శనగ గింజలు లేకపోయినా చీ నాదేం బతుకు అనుకున్నాడు, సిగ్గుపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు, పడుకున్నాడు, లేచిండు. తర్వాత స్వామి నేను పోయేస్తా అన్నాడు. సరే ఉండు అంటే లేదు వెళ్తాను నేను అన్నాడు. ఇగో ఎవరికైనా ఇచ్చిన వాడికి దానగుణం ఉన్నవాడికి ఎక్కడైనా అన్నీ లభిస్తాయి, లోబికి ఎక్కడ పోతే ఏం దొరకదండి. కానీ భగవంతుడి భక్తుడు కదా ఆయన, కాబట్టి సెలవు తీసుకొని వస్తుంటే ఏమో తెచ్చినట్టుందేమయ్యా నాకు అని పిడికడు అడుగులు తీసుకొని బుక్కేశాడు శ్రీకృష్ణుడు. ఇంకొక పిడికిలు తీసుకుంటుంటే చెయ్యి పట్టుకున్నది రుక్మిణి మాత. అయ్యా ఆగాగు, ఈ పిడికిలు తింటే నేనే సేవ పోయాల్సి వస్తుంది లక్ష్మిగా ఆయన ఇంటికి, వద్దు అని ఒక పిడికలతో ఆపేసింది. విరామం తీసుకొని మెల్లగా కుచేలుడు పోరుబందరికి ప్రయాణమయ్యాడు. ఏదో మొత్తానికి వచ్చేసాడు. వచ్చే తర్వాత ఇంట్లోంచి ఆయన భార్య వస్తుందండి. బంగారు ఆభరణాలు, పెద్ద పెద్ద పట్టు వస్త్రాలు, మంది మార్బలము, సేన వాయపు, ఆ అంగామనే వేరు. పెద్ద పెద్ద మన రాజకీయ నాయకులు ఉంటారు చూడండి, ఆ ఎంపీలు వాళ్ళు మినిస్టర్లు ఉంటారు చూడండి, అట్లా వస్తుంది ఆమె లోపలికి వెళ్ళి బయటికి. ఈయన ఏమంటున్నాడండి,
ఎవరండి మీరు అని అడుగుతున్నాడు ఆయన భార్యను. జై శ్రీమన్నారాయణ అనండి. నేనండి మీ భార్యను అంటే, ఏమో నేను గుర్తుపట్టలేనమ్మా, నువ్వు ఈ ఆభరణాలు ఎక్కడివి, ఈ చీరలు ఎక్కడివి, ఈ సొమ్ములు ఎక్కడివి అంటే, మీరు ఎప్పుడైతే ద్వారక పోయినరు అండి అన్నీ ఇట్లా అయిపోయినాయండి అని. అరే రే, నేను భగవంతుని ఏమి అడగకున్నా భగవంతుడు నాకు అన్ని ఇచ్చాడని చెప్పి ఆయన భగవంతుడికి చాలా రుణపడి ఉన్నాడు. కాబట్టి భగవంతుని యొక్క స్మరణ కలియుగంలో అన్నిటికంటే గొప్పది ఏంటండి? భగవంతుని యొక్క స్మరణ. భగవద్గీతలో యోగినామపి సర్వేషాం మద్గతేన అంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. అర్జున, ఈ లోకంలో ఎందరో యోగులు ఉన్నారండి, కానీ సర్వోన్నతమైనటువంటి యోగి ఎవడు? సర్వాత్మ సచ్చిదానంద స్వరూపుడను వాసుదేవుడను నారాయణుడైన నన్ను ఎవడు శ్రద్ధగా భజన చేస్తాడో అటువంటి వాడి కంటే గొప్ప యోగి ఈ లోకంలో ఎవడూ లేడు. చెప్పండి ఒకసారి అందరూ. నారాయణ 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 నారాయణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే నారాయణాయ. ఓం నమో భగవతే నారాయణాయ. నారాయణ 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 నారాయణ. వెంకటేశ నమో నమో శ్రీనివాస నమో నమో. వెంకటేశ నమో నమో శ్రీనివాస నమో నమో. గోవింద నమో నమో గోపాల నమో నమో. గోవింద నమో నమో గోపాల నమో నమో. దేవదేవ నమో నమో దీనబంధు నమో నమో. దేవదేవ నమో నమో దీనబంధు నమో నమో. నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ 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 నమో నమో నారాయణ 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 నమో నమో నారాయణ. వెంకటేశ నమో నమో శ్రీనివాస నమో నమో. వెంకటేశ నమో నమో శ్రీనివాస నమో నమో. గోవింద నమో నమో గోపాల నమో నమో. గోవింద నమో నమో గోపాల నమో నమో. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే రామచంద్రాయ. ఓం నమో భగవతే రామచంద్రాయ. రామచంద్ర 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 రక్షమాం. రామచంద్ర 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 రక్షమాం. సుదర్శన నమో నమో వనమాలి నమో నమో. సుదర్శన నమో నమో వనమాలి నమో నమో. శంఖచక్ర నమో నమో గదాధర నమో నమో. శంఖచక్ర నమో నమో గదాధర నమో నమో. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే నారాయణాయ. ఓం నమో భగవతే నారాయణాయ. నారాయణ 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 నారాయణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. దేవదేవుని చింతించు దినము దినము. ఏదంట నిజమైన జీవితంలో మన రోజు? ఏ రోజంట నిజమైన రోజు మన జీవితంలో? ఏ రోజు నువ్వు భగవంతుని స్మరిస్తావో
దేవదేవుని చింతించు దినము దినము. ఏది చదువయ్యా? చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు. కుంభినీధవు చెప్పడి గురుడు గురుడు. తండ్రి హరిచేరుమని అడి తండ్రి తండ్రి. ఏవి చేతులయ్యా? కమలాక్షు నర్చించు కరములు కరములు. శ్రీనాథు వర్ణించు జిహువ జిహువ. సురరక్షకును చూచు చూడ్కులు చూడ్కులు. శేషశాయికి మొక్కు శిరము శిరము. ఏవి చెవులయ్యా? విష్ణునా కర్ణించు వీణులు వీణులు. మధువైరి తమిళిన మనము మనము. ఏది మనస్సయ్యా? ఏ మనస్సులో శ్రీమన్నారాయణ స్మరణ ఉందో. ఏవి కాళ్ళయ్యా? భగవంతు వలగును పదములు పదములు. పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి. ఏదయ్యా బుద్ధి? ఏ బుద్ధిలో భగవంతుని యొక్క స్మరణ ఉన్నదో అదేనయ్యా బుద్ధి. కాబట్టి పెళ్లిళ్ళు చేసేటప్పుడు మనం మంత్రాలు చదువుతారయ్యా. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన అని పెళ్లిళ్ళ మంత్రాలు చదువుతుంటే వెనకాల కూర్చున్నాళ్ళేమో ఆడ ఇట్లా అయింది, ఈడ గట్ల అయింది, ఆయన గిట్లా ఈయన గిట్ల. మనకేమో రాజకీయం మాట్లాడుతుంటాం పెళ్లిళ్ళకి పోయి కూడా. అక్కడ మంత్రం ఏమొస్తుందయ్యా? సావధాన, అటెన్షన్ ప్లీజ్, బీ కేర్ఫుల్, లిజన్. తదేవ లగ్నం సుదినం తదేవ. తారాబలం చంద్రబలం తదేవ. విద్యాబలం దైవబలం తదేవ. లక్ష్మీపతే అంగ్రియుగం స్మరామి. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన. శ్రీ లక్ష్మీనారాయణ చరణ కమల చింతన సావధాన. అంటే వీడి మనసేమో ఎక్కడో సావధానమై ఉంటుంది పెళ్లిపోయి. సత్యనారాయణ కథ చెప్తుంటే వీడి మనసు రాజకీయంలో ఉంటుంది. కింద కూర్చొని ముచ్చట్లు మాట్లాడుకుంటారు. బాగున్నారా? బాగున్నారు. ఏం బాగుంటారా బాబు? భర్తృల సుభాషితాలలో ఒకరోజు గడిచిపోయి ఈరోజు మనది పాయ జీవితంలో. ఒక గంట వాయ్, ఒక నిమిషం వాయ్, ఒక రోజు వాయ్, ఒక నెల వాయ్. దగ్గర వస్తుంది మనకు మృత్యు. ఆయుష్ పెరుగుతుంది కాదు నాయన, ఆయుష్ తరుగుతుంది మనది. ఎక్కడ బాగున్నా అని చెప్పండి. ఒకరోజు తగ్గిపోయే జీవితంలో. 1,00,000 రూపాయలు బ్యాంకులో వేస్తే రోజు 1000 తీసుకుంటూ పోతే 0 అవుతుంది ఒక రోజుకు. అట్లా భగవంతుడు ఇచ్చిన వయస్సు తగ్గిపోతూ ఉంది, పెరగటం లేదు. కాబట్టి ఏం చేస్తే మనం ఆనందం పొందుతాం, ఏం చేస్తే మనం మోక్షాన్ని పొందుతాం, విడుదలవుతాం. భగవద్గీత చదువుతున్నామా? భగవద్గీత వింటున్నామా? మనం చదవం, ఎవడని చెప్తే వినం. నీకు ఎట్లా బాగుపడదని చెప్పండి. కాబట్టి భగవంతుని యొక్క స్మరణనే చాలా గొప్పది కలియుగంలో. అందుకే ఎంతోమంది యోగులు ఉన్నారు ఈ లోకంలో. కానీ సర్వోన్నతమైన యోగి ఎవడయ్యా? సర్వాత్మ సత్ చిదానంద స్వరూప. శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో. అర్జున, సర్వాత్మనైన వాసుదేవుడైన నన్ను ఎవడు భజన చేస్తాడో వాడికంటే గొప్ప యోగి లోకంలో ఎవడు లేడు. అందుకే 2 నిమిషాలు భజన చేపించాను మీతో. ఏ భజంతి ఏక నిమిషం అచ్యుతం. గోపాల్ గారు, ఎవడు ఒక్క నిమిషము నారాయణాన్ని భజన చేస్తాడో పంక్తి పావనుడు అంటారు వాడిని. అంటే ఇప్పుడు ఎవడు నిమిషం నారాయణ స్మరణ చేసిండో వాడు కూర్చొని ఎక్కడ భోంచేస్తున్నాడో వాని చుట్టుపక్కల భోంచేసే వాళ్ళందరూ పాపాలు పోగొట్టుకుంటారట. అది నామస్మరణ యొక్క గొప్పతనం. గోపాలకృష్ణ మహారాజుకి. తీర్థీ కుర్వంతి తీర్థాని. నారద భక్తి సూత్రాల్లో పాపాలు చేస్తాం తెలిసి తెలియక. గంగలో మునుగుతాం, గంగలో మునిగితే పాపాలు పోతాయా అంటే పోతాయి. మరి గంగ దాకా పోతామా అంటే గంగలో మునిగేటోళ్ళు కూడా కోట్ల మంది మునుగుతూనే ఉంటారు రోజు. మరి పాపాలు పోతున్నాయా? పోతున్నాయి. మరి గప్ప కూడా గంగలో ఉంటుంది, పాములు గంగలో ఉంటాయి, చేపలు గంగలో ఉంటాయి. వీడి పాపాలు పోతున్నాయా? గంగామాత వెళ్ళి శ్రీమన్నారాయణుని అడిగిందట, ఓ శ్రీమన్నారాయణ, పాపాత్ములందరూ వచ్చినాలో మునిగిపోతున్నారయ్యా, నా పాపం ఎక్కడ పోగొట్టుకోవాలయ్యా నేను? చూడండి ఎంత పెద్ద ప్రశ్న. గంగాదేవి అడుగుతుందట. ఒకసారి గంగా అనండి. గంగాయై నమః. 2 సార్లు గంగా గంగా అని ఎవడు స్మరిస్తాడో ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉండి కూడా గంగా నదిలో మునిగితే వచ్చే పుణ్యం వస్తుందట. ఇది కార్తీక మాసం. ఇప్పుడు మీకు గంగా స్నానం చేయించిన పుణ్యం వచ్చింది. జై శ్రీమన్నారాయణ అనండి. గీత గంగోదకం పిత్త పునర్జన్మ నవిద్యత అన్నారు. భగవద్గీత వింటున్నారు. గీత, భగవద్గీత
విన్నా, గంగాజలం తాగిన. పునర్జన్మ నవిద్యతే. భారతామృత సర్వస్వం విష్ణోర్వక్తాద్వినిస్తృతం. భారతామృత సర్వస్వం. భారతాన్ని పంచమ వేదం అంటారు దీన్ని. పంచమ వేదం ఋక్కు యజు సామ అధర్వణ వేదాల కంటే పక్కన నిలిచిపోయింది మహాభారతం. భారతం యొక్క గుండె భగవద్గీత అంటున్నారు. భారతామృత సర్వస్వం. ఈ భగవద్గీత ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? విష్ణోర్వక్త ద్వినిస్తృతం. శ్రీమన్నారాయణుడి యొక్క ముఖ కమలం నుంచి వచ్చింది. మరి గంగ ఎక్కడి నుంచి వచ్చింది? శ్రీమన్నారాయణుడి యొక్క చరణ కమలాల నుంచి వచ్చింది. మనకు 18 పురాణాలు ఉన్నాయి. అనేక పురాణాలలో గంగ యొక్క మహిమ వర్ణించాడు వేదవ్యాసుడు. ఎందుకయ్యా అంటే గంగ గురించి వింటే పుణ్యం వస్తుంది. గంగ గురించి వింటే పుణ్యం వస్తుంది. గంగ గురించి స్నానం చేస్తే పుణ్యం వస్తుంది, గంగలో మునిగితే. అటువంటి గంగాదేవి కూడా శ్రీమన్నారాయణ అడుగుతుండవు, శ్రీమన్నారాయణ, పాపాత్ములు కోట్ల మంది వచ్చి నాలో మునిగిపోతున్నారు, పాపం తగిలించిపోతున్నారు నాకు, మరి నా పాపం ఎక్కడో కొట్టుకున్నాయా నేను అని. జై శ్రీమన్నారాయణ అనండి. గంగా బాధపడకు. ప్రతి క్షణము నన్ను ధ్యానించేవాడు, నన్ను జపించేవాడు, నా గుణగానం చేసేవాడు తీర్థి అవుతాడు. కుర్వంతి తీర్థాని అంటే వాడు పుణ్యాత్ముడు, నన్ను జపం చేసేవాడు, నా నామస్మరణ చేసేవాడు, నన్ను పూజించేవాడు ఎప్పుడు వచ్చి నీలో మునగవేస్తాడో గంగా, నా భక్తునికి ఆ శక్తి ఉంది, నిన్ను కూడా పవిత్రం చేసిపోతాడు నా భక్తుడు. గోపాల జయ గోవింద, గోపాల జయ గోవింద, నంద నందన గోపాల, నంద నందన గోపాల, నవనిత చోర గోవింద, నవనిత చోర గోవింద, రాధాలోల గోపాల, రాధాలోల గోపాల, రాజీవాక్ష గోవింద, రాజీవాక్ష గోవింద, మురళి మనోహర గోపాల, మురళి మనోహర గోపాల, ముని జన సేవిత గోవింద, ముని జన సేవిత గోవింద, కాళియ మర్దన గోపాల, కాళియ మర్దన గోపాల, హంస సమారా శ్రీపాల, హంస సమారా శ్రీపాల, పార్థ సారథి గోవింద, పార్థ సారథి గోవింద, గీతాచార్య గోపాల, గీతాచార్య గోపాల, శ్రీనారాయణ గోవింద, శ్రీనారాయణ గోవింద, దేవ దేవ గోపాల, దేవ దేవ గోపాల, దేవకి నందన గోవింద, దేవకి నందన గోవింద, గోపాల జయ గోవింద, గోపాల జయ గోవింద, గోవింద జయ గోపాల, గోవింద జయ గోపాల, బాలకృష్ణ మహారాజుకి జై. కాబట్టి భగవంతుని గురించి భక్తిలో ఎన్ని రకాల భక్తులు ఉన్నాయి? మనకి 9 రకాల భక్తులు ఉన్నాయి. భక్తి అంటే మనకు కొబ్బరికాయలు పూలు వ్రతాలే కాదు. మొట్టమొదటి భక్తి ఏంది? శ్రవణం, వినాలే. మీరు వింటున్నారు, ఇది మొట్టమొదటి భక్తి. కీర్తనం పాడుతున్నారు, రెండో భక్తిలో ఉన్నారు మీరు. స్మరణం చేస్తున్నారు, మీరు మూడో భక్తి ఉన్నారు. విష్ణు పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. చివరికి ఆత్మనివేదనం. ఏ ప్రభు శ్రీమన్నారాయణ, నేనే నీవు, నీవే నేనయ్యా అనే జ్ఞానంలో మునిగిపోవాల మానవుడు. కాబట్టి అందుకని మనకు భగవద్గీత అవసరమవుతుంది. భగవద్గీత అనేది మోక్ష శాస్త్రం. భగవద్గీత అనేది ప్రస్థానత్రయాలను ఉన్నాయి మన దేశంలో. 3 శాస్త్రాలు. ఒకటి ఉపనిషత్తులు, రెండవది బ్రహ్మసూత్రాలు, మూడవది భగవద్గీత. అన్ని మతాల వాళ్ళు కూడా మన భారతదేశంలో హిందూ ధర్మంలో అనేక మతాలు ఉన్నాయి. అద్వైతులు కానీ, విశిష్టాద్వైతులు కానీ, ద్వైతులు కానీ అందరూ కూడా ఒప్పుకున్నటువంటి ఏకైక శాస్త్రం ఏదయ్యా అంటే ఒక భగవద్గీత. కాబట్టి భగవద్గీత వింటే ఏమొస్తుందయ్యా? మోక్షమే వస్తుంది. శ్రద్ధావాన్ అనసూయశ్చ శృణుయాదపి యో నరః
సా అపి ముక్త శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణ. ఎవరు శ్రద్ధ చేత భగవద్గీతను వింటారో శరీరం వదిలిన తర్వాత పుణ్యలోకాలకు వెళ్తారట. గొప్ప తపస్సులు చేసేవారు ఏ లోకాలకు వెళ్తారు? గొప్ప యజ్ఞాలు చేసేవారు, గొప్ప ధ్యానం చేసేవారు ఏ లోకాలకు వెళ్తారో కేవలం భగవద్గీత విన్నంత మాత్రం చేత ఇటువంటి పుణ్యలోకాలకు వెళ్తారట. కాబట్టి భగవద్గీత అనేది మనకు మోక్షాన్ని ఇస్తుంది అని మోక్ష శాస్త్రం అని అంటారు మన దేశంలో. అటువంటి భగవద్గీతలో అనేక విషయాలు చెప్పినాడు శ్రీమన్నారాయణ. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఏకో దేవః దేవకీ పుత్ర ఏవా, ఏకో మంత్ర తస్య నామాని యాని, కర్మాపేకం తస్య దేవస్య సేవా. కాబట్టి భగవద్గీత అనేది చాలా గొప్పది, చాలా గొప్పది. జనన మరణ చక్రాల నుంచి బయటేస్తుందని మనల్ని. ఎన్నిసార్లు పుట్టాం, ఎన్నిసార్లు చచ్చాం, ఎన్నిసార్లు బాధలు పడ్డాం పుట్టేటప్పుడు, ఎన్నిసార్లు బాధలు పడ్డాం చచ్చేటప్పుడు. దుఃఖాలయంలో ఉన్నాం మనం. కాబట్టి జీవన్ముక్త లక్షణాలు బోధించాడు భగవద్గీత. అయ్యా చచ్చినాక మోక్షం వచ్చే తర్వాత విషయము ఈ భగవద్గీత వినేవాడు, భగవద్గీత చదివాడు బ్రతికినప్పుడే జీవన్ముక్తులు అవుతారు అన్నది. యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్ష పరాయణ, విగతే చ భయక్రోధో యసదా ముక్త ఏవ సః, భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం, సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. శాంతి మృచ్చతి ఎక్కడ దొరుకుతుందంటే శాంతి సకల లోకాలకు పరమేశ్వరునిగా, సకల యజ్ఞాలకు గమ్యముగా, సకల యజ్ఞాలకు భోక్తగా, సకల లోకాలకు పరమేశ్వరునిగా, సకల తపస్సులకు గమ్యముగా, సుహృదం సర్వభూతానాం. మనకు నిజమైన స్నేహితుడు ఎవడంటే మనకి ఒక్క భగవంతుడే మనకు నిజమైన స్నేహితుడు. లోకంలో చాలామంది స్నేహితులు ఉంటారు, జైల్లోకి వెళ్ళాక స్నేహితులు అయిపోతారు వాళ్ళు. చూసాం మనం పేపర్లో, జైల్లో దోస్తులు అయ్యారు, బయటకు వచ్చినాక పొడుచుకొని చంపుకున్నారు. వాళ్ళు స్వార్థమైన స్నేహితం ఉంటుంది లోకంలో. కానీ నిజమైన స్నేహితుడు ఎవడట మనకి? సుహృతం అంటే నిన్ను ఏమీ ఆశించకుండా నీకు ఎప్పుడు మంచిని కోరేవాడు భగవానుడట. అందుకనే సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. జ్ఞాత్వా నన్ను తెలుసుకొని శాంతిని పొందుతాడు. ఎక్కడ దొరుకుతుందో ఒక శాంతి ప్యాకెట్ చెప్పండి. ఓ శాంతి ప్యాకెట్ దొరుకుతుందా? దొరకదు. ఓ పుణ్యం ప్యాకెట్ దొరుకుతుందా? దొరకదు. ఓ జ్ఞానం ప్యాకెట్ దొరుకుతుందా? దొరకవు. ఇవన్నీ కేవలం శ్రద్ధ చేత వీటిని దొరికించుకోవాలి. కాబట్టి శంకరాచార్యుడు చెవిటివాడెవరు రా కోవా మహాబధిరః. వింటున్నారు కదా మీరందరూ? పెద్ద చెవిటివాడు ఎవరు రా అన్నాడు. ఇదేం స్వామి చెవులు విననివాడు వినపడిన వాడు చెవిటివాడు కాదట. ఎవడైనా భగవంతుని గురించి చెబుతుంటే వినడంట చూడండి, వాడు నిజమైన చెవిటివాడు. వామ్మో గోపాలకృష్ణ మహారాజుకి దరిద్ర కోవా, దరిద్రుడేవాడు అన్నాడు. ఏంటి స్వామి దిక్కులేనోడు దరిద్రుడు కదా, పైసలు లేనోడు కదా, గుడిసెలో ఉండేవాడు దరిద్రుడు కాదురా. ఎన్ని ఉన్నా సరిపోతలేవు వానికి. పెట్రోల్ బంకులు వానికే కావాలి, విమానాలు వానికే కావాలి, బట్టల కంపెనీలు వానికే కావాలి, చెప్పుల కంపెనీలు వానికే కావాలి, కిరాణా షాప్ వాడే నడపాలి, రోడ్ల మీద బతకనే దేవుడు అంత వాడే బతకాలని ఎవడు అనుకుంటాడో వాడికంటే దరిద్రుడు ఇంకెవడు లేడురా అన్నాడు గోపాలకృష్ణ మహారాజుకి. అన్నీ నాకే కావాలనుకుంటున్నాడు కాబట్టి వాడు నిజమైన దరిద్రుడట. శ్రీమాంచకు అన్నాడు. ఐశ్వర్యవంతుడు ఎవడరా? ఐశ్వర్యవంతుడు అంటే డబ్బున్నవాడుగా కాదట, ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉన్నాడు. చూడండి, కౌపీనవంత కలు భాగ్యవంత పంచాక్షర పావనముచ్చరంత తరుతల వాస కర్తల భిక్ష. ఆహా నువ్వు ఎంత అదృష్టవంతుడు అంటున్నాడు శంకరాచార్యులు. చేతులతో అడుగుతున్నాడు, తినడానికి పాత్ర లేదండి, భిక్షా పాత్ర ఏం లేదు, చేతులు పెట్టి తింటున్నాడు. ఎక్కడుంటున్నాడు? నా తరుతల వాస చెట్టు కిందనే ఉంటున్నాడు. కట్టుకోవడానికి ఏమున్నాయి ఆయన దగ్గర? కౌపీనం అంటే చిన్న గోచి మాత్రం ఉన్నది, ఏం లేదు. ఆహా ఏం చేస్తున్నాడు? పంచాక్షర పావనముచ్చరంత. పంచాక్షరి అంటే నమశివాయ అనండి ఒకసారి చూద్దాం. అని నిరంతరం జపం చేస్తున్నాడు వీడు. అబ్బా నీకంటే అదృష్టవంతుడు ఇంకెవరు లేడిపోరా అన్నాడు. కలు భాగ్యం ఎంత అదృష్టం ఉందిరా నీ దగ్గర.
అందుకే నమశివాయ అంటే దూర్జటి గారు మనకు శ్రీకాళహస్తి శతకంలో అనేక పద్యాలు రచించారు. పవి పుష్పంబగు అగ్నిమంచగు నాకు పారంబు భూమి స్థలంబగున్ శత్రుండతి మిత్రుడవుట విషము దివ్యాహారము ఎన్నగా అవని మండలి లోపల శివ శివేత్యా భాషనొల్లాసికిన్ శివ నీ నామము సర్వవశ్యకరము శ్రీకాళహస్తీశ్వర. పవి వజ్రం గట్టిగా ఉంటుంది అన్నిటికంటే, కానీ కోమలమైన పువ్వుగా మారుతుందట. అగ్ని మంచకు అగ్ని కాలుతుందండి, కానీ చల్లగా అయిపోతుందట. నాకు పారంబు భూమి స్థలం బగన్ నడవడానికి మార్గం లేదు, రాళ్ళు నీళ్లు నిప్పులు ముళ్ళున్నాయి, పూల బాటగా మారుతుందట. శత్రుండతి మిత్రుడవుట, నీకు శత్రువాడు కానీ నీకు స్నేహితుడుగా మారిపోతాడ. శత్రుండతి మిత్రుడవుట విషము దివ్యాహారము, నువ్వు చావాలని కూడా నేను విషం పెడితే అమృతంగా మారిపోతుందట. ఎవరికి? ఎన్నగా అవని మండలి లోపలం, ఈ భూమండలంలో ఎవరికై అంటే శివ శివేత్యా భాషనొల్లాసికిన్ శివ నీ నామము సర్వవశ్యకరము శ్రీకాళహస్తీశ్వర. ఎవడి నాలుకలపైన నమశివాయనుందో, శివ నీ నామము సర్వవశ్యకరము శ్రీకాళహస్తీశ శివయ, నీ నామము నమశివాయని ఎవడి నాలుకలపైన ఉందో వాడికి లోకంలో సాధ్యము కాని వస్తువే లేదు, పోండి అన్నాడు అంతే. ఓం నమ శివాయ శివాయ నమ ఓం. 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 సోమనాథ పరమశివ, సోమనాథ పరమశివ, శ్రీశైలేశ పరమశివ, శ్రీశైలేశ పరమశివ, మహాకాల పరమశివ, మహాకాల పరమశివ, ఓంకారేశ్వర పరమశివ, ఓంకారేశ్వర పరమశివ, భీమశంకర పరమశివ, భీమశంకర పరమశివ, కేదారేశ్వర పరమశివ, కేదారేశ్వర పరమశివ. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. విశ్వనాథ పరమశివ, శ్రీ విశ్వనాథ పరమశివ, త్రయంబకేశ్వర పరమశివ, త్రయంబకేశ్వర పరమశివ, నాగనాథ పరమశివ, నాగనాథ పరమశివ, వైద్యనాథ పరమశివ, వైద్యనాథ పరమశివ, రామేశ్వర పరమశివ, రామేశ్వర పరమశివ, శ్రీకృష్ణేశ్వర పరమశివ, శ్రీకృష్ణేశ్వర పరమశివ, జ్యోతిర్లింగ పరమశివ, జ్యోతిర్లింగ పరమశివ. ఓం నమ శివాయ 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 శివాయ నమ ఓం. ఓం నమ శివాయ శివాయ నమ ఓం. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ, అరుణాచలమున అగ్ని శివ, అరుణాచలమున అగ్ని శివ, శంభుకేశ్వర జల శివ, శంభుకేశ్వర జల శివ, కాంచీపురమున పృథ్వీ శివ, కాంచీపురమున పృథ్వీ శివ, కాళహస్తీశ్వర వాయు శివ, కాళహస్తీశ్వర వాయు శివ, చిదంబరము ఆకాశ శివ, ఓం నమ శివాయ 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 శివాయ నమ ఓం. ఓం నమ శివాయ శివాయ నమ ఓం. నాగాభరణ పరమశివ, నాగాభరణ
నంది వాహన పరమశివ పార్వతీనాథ పరమశివ పాహి పాహి పరమశివ పన్నగభూషణ పరమశివ దీనబంధో పరమశివ ఓం నమ శివాయ ఓం నమ శివాయ కాల కాల పరమశివ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నిపై పాతక దూల శైలమడచున్ నీ నామమున్ మానవుల్ దాపున్ దౌన విన్ననంతక భుజాకోదత క్లేశముల్ తత్వము దీరుక ముక్తులౌదురని శాస్త్రంబుల్ మహాపండితుల్ చెప్పంగా తమకింక శంకరుండవలెన శ్రీకాళహస్తీశ్వర ఓం నమ శివాయ అని ఎవరైతే అంటున్నారో ఎవరైతే వింటున్నారో నిప్పు లాంటిదట అయ్యా ఓం నమ శివాయ అన్న విన్న క్షణకాలంలో వాళ్ళ పాపాలు పటాపంచలైపోతాడు. ఏ విధంగా అగ్ని వెళ్ళి పత్తి కొండలో పడితే పత్తి కొండ క్షణంలో భస్మమైనట్టుగా శివయ్య నీ నామము విన్నా అన్న క్షణకాలంలో పాపాలు పటాపంచకపోతాయని ఎవరు చెప్తున్నారంట? శాస్త్రంబుల్ మహాపండితులు చెప్పంగా తమకింక శంకలుండవలెనా శ్రీకాళహస్తీశ్వర బోలా శంకర మహారాజ్కి 12 జ్యోతిర్లింగాలు తిరిగి వచ్చారాయా ఇప్పుడు నాయబడి పంచభూత లింగాలు తిరిగి వచ్చారాయా ఇప్పుడు సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. ఒక్కసారి 12 జ్యోతిర్లింగాలు స్మరిస్తే చాలయ్యా 7 జన్మల్లో చేసిన పాపాలు పోతాయట మనందరి. అంత పవిత్రమైంది శివనామం. గ్రహ దోషములు దుర్నిమిత్తములు 56 నిమిషాలైంది. ఓం నమ శివాయ. మీ దగ్గర గంట తీసుకున్నా ఇంకా 4 నిమిషాలు ఉంది. మళ్ళీ కూడా చెప్పి ప్రయత్నం చేస్తా. టైం చూస్తుంటా నేను అంతే. బోలా శంకర మహారాజ్కి. గ్రహ దోషములు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు పేర్కొను ఉత్తమోత్తముల బాధం పెట్టగా నోపునే దహనం గప్పగ జాలునే చలప సంతానంబు నీ సేవ చేసి అత క్లేశులు గారుగాక మనుజులక్కట శ్రీకాళహస్తీశ్వర. శివయ్య నాకు భుజదోషం పట్టిందని, నాకు బుద్ధ దోషం పట్టిందని, నాకు ఈ దోషం ఆ దోషమని బాధపడుతుంటారు. కానీ వాస్తవానికి నీ కళ్యాణ నామంబు నమశివాయనే మంగళ నామము ఎవడి నాలుకల పైన ఉన్నదో అటువంటి వాడిని ఈ లోకంలో ఎటువంటి గ్రహాలు కూడా ఏమీ చేయలేక అవి బాధపడిపోతాయంట. ఏ విధంగా? దహనం గప్పగజాలునే చలభ సంతానంబు అగ్నిలోకి దూకి మిడతలు అనుకుంటాయట అగ్నిని చల్లార్పాలని. కానీ అగ్నిలోకి దూకిన మిడతలే కాలి బూడిదైపోతాయి. శివనామము ఎవడి నాలుకల పైన ఉందో అటువంటి వాడిని లోకంలో ఎటువంటి గ్రహాలు కూడా ఏమీ చేయలేకపోతాయట. బోలా శంకర మహారాజ్కి. రుద్రాధ్యాయం వేదసారం. దుఃఖాలయని చెప్పాను ప్రారంభంలో. ప్రపంచం దుఃఖాలను ఎలా తొలగించుకోవాలి? రుద్రుడు దుఃఖాలు తొలగించేవాడు. పరమేశ్వరుడు ఏం కావాలన్నకు? పుడమిన్ నిన్నొక బిల్వ పత్రముననే పూజించి పుణ్యంబున్ పడయన్నేరక. ముగించేసానా? బోలా శంకర మహారాజ్కి జై. కాబట్టి మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి గృహస్థులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. మనకు గంట సేపు సమయం తీసుకున్నాం కాబట్టి మనకి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మా హృదయపూర్వక శుభాశీస్సులు. ఈ గృహస్థులకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములు పార్వతీ పరమేశ్వరులు సంపూర్ణంగా కురిపించాలని మా ఆశీస్సులు తెలియజేస్తున్నాం. ఓం నమ శివాయ. గృహస్థులు రాజేందర్ చంద్రకళ, రాజేందర్ చంద్రకళ వారికి పవన్ బంటి వారికి మంచి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములు పార్వతీ పరమేశ్వరులు చేకూర్చుదురుగాక. నమ శివాయ నమ శివాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ. సర్వం శ్రీ పార్వతీ పరమేశ్వర స్వామి దివ్య చరణారవిందార్పణమస్తు. ఓం నమ శివాయ. శుభం.